హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. ఈరోజు వచ్చేసిందే మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ నేను చెక్ చేయడం కోసం అనేసి ఈ వీడియో అయితే చెక్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కామెంట్ చేసింటే నేను మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఈ వీడియోలో ఖచ్చితంగా మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నారో అండ్ అలాగే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీలాంటి వాళ్ళకి చాలామందికి యూజ్ అవ్వాలి. అది నా కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసింది సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టలేదు బ్రో, వెన్ షుడ్ ఐ పే, ప్లీజ్ రిప్లై టు మీ బ్రో అని అడగడం జరిగింది. 18 అవర్స్ అయిందనమాట. దీనికి నేను సమాధానం చెప్తున్నాను. మీకు ఇప్పుడు లాస్ట్ మంత్ 15th, ఐ థాట్ దిస్ మంత్ ఓన్లీ, నవంబర్ 15th అనేది మీకు ఎస్ అండి. నవంబర్ 15th అనేది మనకి ఇన్స్టిట్యూషన్కి ఫీజు కట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చున్నారు. ఇంకేమైనా మళ్ళీ ఏమైనా అప్డేట్ చేసే ఛాన్స్ ఉంటే నేను తప్పకుండా మీకు తెలియజేస్తానన్నమాట. 100% ఎవరు చెప్పారంటే కామెంట్ నేమ్ చూశాను, పవన్ బాడేపల్లి. మీకు తప్పకుండా నేను పవన్ గారు మీకు ఈ డౌట్కి సంబంధించి నేను ఇంకొకసారి క్లారిటీ తీసుకుంటాను. ఇంకొకసారి అడగడానికి ట్రై చేస్తాను యూనివర్సిటీ వాళ్ళకి. దట్ వాళ్ళు ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తే మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఇస్తే కానీ తప్పకుండా మీకు తెలియజేస్తానండి. నెక్స్ట్ మీ ఆల్సో సార్ ఐ నోటిఫికేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ మిస్ ఏం రాలేదు, డేట్ అండ్ అయ్యింది అని చెప్తుంది. వెబ్సైట్లో ఎలా పే చేయడం మీకేమైనా తెలిస్తే చెప్పండి సార్ ప్లీజ్. ఏమో నాకు సరిగా అర్థం అవ్వలేదు ఇది. చిన్ను గారు క్లారిటీ లేదండి. మీ ఆల్సో సార్ ఏ నోటిఫికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ మిస్, ఇన్ఫర్మేషన్ ఏం రాలేదంటున్నారా? డేట్ అయిపోయింది. నేను చాలా వీడియోస్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? మీరు చెక్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది అది ఏంటి అనేది. నెక్స్ట్ సార్ క్లాసెస్ ఆన్లైన్లో వినాలా లేదా కాలేజీకి వెళ్ళి వినాల్సి ఉంటుందా? ఆన్లైన్ క్లాసెస్ అనేది తప్పకుండా మీరు ఆన్లైన్లోనే వినాలి. ఆఫ్లైన్ అనేది అంతలక్క కండక్ట్ చేయరు, కొంత దగ్గర మాత్రమే కండక్ట్ చేస్తారు. అది కూడా హాఫ్ సిలబస్ మాత్రమే కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ హాఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆన్లైన్లో ఏది జరుగుతుందో అది మళ్ళీ మీకు ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరగదు. ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది కొంతమంది నాకు ఇంకా కామెంట్స్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ కూడా నేను తప్పకుండా టాప్ కామెంటర్ అంట ఈయన పేరేంటి, విలేజ్ రన్నర్ అంట. యాష్న గారు మీరు ఏమేమి అడిగారో సార్, యూజీ సెమ్ ఫీజ్ డేట్ ఎప్పుడు? నేను వీడియో క్లియర్గా చేశాను అండ్ అలాగే మీరు ఆ డౌట్స్ అయితే ఇంకా అడుగుతూనే ఉన్నారు. 4 days అగో నేను రిప్లై కానీ ఇచ్చాను, మీరు చూసారనుకుంటున్నాను. ఆల్రెడీ వీడియో చేశాను చూడండి అని చెప్పాను. మైట్ బి మీకు ఇప్పుడు జనవరిలో ఎగ్జామ్ ఉండొచ్చు, ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు ఎగ్జామ్ ఫీజ్ డేట్ కూడా మోస్ట్లీ ప్రాబ్లీ మీకు ఇప్పుడు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. జనవరి లేదా డిసెంబర్ ఎండింగ్ నాటికి మీకు ఎగ్జామ్ ఫీజ్ డేట్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసింది సార్ 6th సెమ్ డేట్ ఎప్పుడు? 6th సెమ్ అనేది మళ్ళీ మీకు ఇప్పుడు మీరు జూన్లో రాశారంటే మళ్ళీ మీకు జూన్లోనే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది అనమాట 6th సెమిస్టర్కి సంబంధించి. బ్రదర్ నేను రీసెంట్గా ఎంఏ తెలుగులో జాయిన్ అయ్యాను. బుక్స్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా ఆర్ మనమే కొనుక్కోవాలా అండి? ఎవరు ఇది అడిగారు? తెలంగాణ అంటే ఎవరో. మీరు జాయిన్ అయింటే మీరు ఫీజు అనేది పే చేసింటారనమాట. తప్పకుండా మీకు యూనివర్సిటీ బుక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి కూడా. మీరు వచ్చేసింది అలా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటే మీ త్రూ ఐడి మీ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని మీరు బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ పోర్టల్ నుంచి. నేను ఆ వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ ఎవరైనా డౌట్ ఉంటే మళ్ళీ మీకు ఒకవేళ దొరకలేదంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒక వీడియో ఉంది, చెక్ చేయండి. దొరకకపోతే నేను మళ్ళీ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ డేటు ఫీజు ఎప్పుడు సార్? డిసెంబర్లోనే ఉండొచ్చు ప్రాబ్లీ. పీజీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేసాయి సార్? ఎప్పుడు రావచ్చు? ఆల్రెడీ వచ్చేసాయి అనుకుంటున్నానండి, నేను వీడియో కూడా చేసినట్టున్నాను. మైట్ బి ఒకవేళ రాలేదంటే కన్నా అది జనవరి. నెక్స్ట్ బిఎల్ఐసి అడ్మిషన్ డేట్ ఉందా అన్న?
అయిపోయిందండి 15కి. సో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా మనకి మార్చ్, ఏప్రిల్ ఆ మధ్యలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయంటే ఇక్కడ ప్రసన్న కుమారి చందూరి ఈమె ఒక డౌట్ అడిగింది. సో, చూద్దాం ఇది. థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని 5 మంత్స్ లేటరా? నేను చాలా అప్పుడు నేను కోచింగ్‌లో ఉండడం వల్ల మీ కామెంట్స్‌కి నేను రిప్లై ఇయ్యలేకపోయాను. సో దట్ మీరేం అనుకోద్దండి. నేను ఆ టైంలో కొద్దిగా నేను కోచింగ్‌లో ఉండడం వల్ల మీకు సరైన రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఆ టైంలో ఇప్పుడైతే నేను మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాననమాట. రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చేసాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు ఈయన మహారాజు గుంక. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 5th సెమ్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఫీజు ఎంత అంటే ఒక్కదానికి 150 రూపీస్ ఉంటుందండి. సో, కృష్ణ గారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 150 ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్‌కి. మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని 150 అనమాట. థ్యాంక్ యూ సార్ అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని ఇంకొంచెం సపోర్ట్ చేయాలని నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు మనస్ఫూర్తిగా ఏ ఆలోచనలు లేకోకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉంటాయంటే జనవరిలో ఉండొచ్చు మైట్ బీ. నేను వీడియో చేశాను ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని. చాలామంది మళ్ళీ అదే క్వెషన్ రైజ్ చేస్తున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. సో, మైట్ బీ నేనేమన్నా ఒక్కొక్క సెమిస్టర్‌కి సంబంధించి ఒక్కొక్క వీడియో చేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగు. బట్ కాకపోతే అదేమంటే ఒకే పీడిఎఫ్ కదా! అంత ల్యాగ్ ఎందుకు అనేసి నేను ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. కానీ మీరు మళ్ళీ అదే క్వెషన్‌లు అడుగుతున్నారు కాబట్టి ఇంకా నేను ఇంకో థంబ్‌నెయిల్ పెట్టి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జాము, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడుంటుంది, థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడుంటుంది, ఒక్కో సెమిస్టర్‌కి సంబంధించిన ఒక్కొక్క వీడియో అనేది చేశాను. అప్పుడన్నా మీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయితాయేమో నాకి అర్థం అవ్వట్లే. సరే చూద్దాం. అది అలాగ ట్రై చేసి చూస్తాను. ఇంకో 2-3 డేస్‌లో మీకు అన్నీ పెట్టడానికి కోసం ట్రై చేస్తాను. నెక్స్ట్ సెమ్ 2లో 1 సబ్జెక్ట్ ఉంది. ఎప్పుడు మళ్ళీ ఫీజు కట్టాలి సార్? జూన్‌లో ఉంటుందండి. జూన్‌లో మీరు రాసేయచ్చు. అంటే మీకీ జూన్ అంటే ఏప్రిల్, మే గాని ఎప్పుడన్నా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఛాన్స్ ఇస్తారు. నెక్స్ట్ పేర్లయితే చెప్పలేకపోతున్నాను. హఫీజ్ కోడి. నెక్స్ట్ యాసంగ్ విలేజ్ రన్నరు. వీళ్ళు సెకండ్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. సెకండ్ సెమిస్టర్ వచ్చేసింది మీకు మ్యాక్సిమం వచ్చేసింది జూన్‌లోనే ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పటికి అడిగి 5 మంత్స్ అంటే అప్పుడు మీరు రాసిండిండల్లా. సో, మీరు అప్పుడు రాయలేదంటే ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ జూన్‌లో ఉంటుందన్నమాట మీకి. నెక్స్ట్ కమింగ్ జూన్. ఓకేనా? అలాగే 5th సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫీ ఎప్పటి వరకి పే చేయొచ్చు? అయిపోయింది. రిజల్ట్స్ కూడా వచ్చేయడం జరిగింది. సారీ ఫర్ ద డిలే. మీరేమనుకోద్దండి. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉండినాను. సో దట్ అందుకనే ఇంక నేను వీడియోస్ కూడా అప్పుడు ఏం అప్లోడ్ చేయలేదు. ఓ 2-3 మంత్స్. సో సారీ ఫర్ దట్. ఎవరు నన్ను తప్పుగా అన్యథా భావించొద్దండి. మీ అందరి కోసం ఇప్పుడు మళ్ళీ నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసాను. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు అడగండి. ఇక్కడ నమ్మకం పోయిందంట దేనికి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించా. మీకీ ఎవరు ఏమి ఇబ్బంది పడొద్దండి. ఖచ్చితంగా అంత పాజిటివ్‌గా జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఎప్పుడూ ఉండాలి. సో దట్ ఎవరు ఇబ్బంది పడొద్దండి. ఖచ్చితంగా మనకు ఫేవర్‌గానే ఉండాలి. దేవుడు ఎప్పుడు మన పాలిట ఉంటాడు. సో థాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.